ఫాలిక్యులర్ స్టడీ అంటే మనకు స్టిమ్యులేట్ చేసినప్పుడు అంటే లైక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు పీరియడ్ వచ్చాక సెకండ్ డే నుంచి మనం టాబ్లెట్స్ స్టార్ట్ చేసి వెదర్ ఎగ్ గ్రోత్ అవుతుందా లేదా అనేది మనకు ఫాలిక్యులర్ స్టడీలో తెలుస్తుంది. అసలు ఫాలిక్యుల్ అంటే ఏంటి? బేసికలీ ఫాలిక్యుల్ అనేది ఏంటంటే మొత్తం వాటర్తో నిండుకున్న బ్యాగ్ లాంటిది. అది మనకు స్కాన్స్లో చేసినప్పుడు బ్లాక్గా అంటే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు స్కాన్ పిక్చర్ చూడొచ్చు. అందులో ఏంటంటే మనకు బ్లాక్గా కనిపించేదంతా ఏంటంటే ఫాలిక్యులర్ ఫ్లూయిడ్. అందులో చిన్నగా డాట్ లాంటిది ఎగ్. కాకపోతే ఎగ్ ఏంటంటే మైక్రోస్కోపిక్ పిక్చర్, అది మనకు కంటికి కనిపించదు. అది ఆల్మోస్ట్ వెరీ స్మాల్, అంటే 120 మైక్రాన్స్ దాని సైజ్. సో అందుకే మనకు డైరెక్ట్గా నేకుడ్ ఐకి కనిపించదు, అది ఓన్లీ మైక్రోస్కోప్ కిందే కనిపిస్తుంది. సో మనకు స్కాన్లో ఏదైతే చూస్తామో ఇట్ ఈస్ ఓన్లీ అ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అన్నట్టు. సో బేసికలీ ఈ ఫాలిక్యులర్ స్కాన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? సో ఇప్పుడు ఏంటంటే మనకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, లెంతీ సైకిల్ అంటే అరౌండ్ 32 డేస్ సైకిల్ ఉన్నప్పుడు ఏంటంటే డే 11 నుంచి స్టార్ట్ చేస్తాం. అదే షార్ట్ సైకిల్ ఉంటుంది కొందరికి 26-28 డేస్ సైకిల్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 8th or 9th డే నుంచి ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేస్తాం. సో అందులో ఏంటంటే మీరు వచ్చినప్పుడు స్కాన్ చేసి మనకు ఎగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఒకవేళ ఎగ్ గ్రోత్ ఉంటే సైజ్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటాం. అండ్ యాడిక్వేట్ సైజ్ వచ్చేంత వరకు మనం మానిటర్ చేస్తూ ఉంటాం.